వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. తాను అనని మాటలను కూడా వక్రీకరిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తెలిపారు. వైసీపీ నాయకులు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. నరకటం, చంపటం సాధ్యంగా జరిగింది. తమ తప్పుడు కేసు నుంచి బయటపడటం కోసం అవాస్తవ విషయాలన్నీ కూడా వాస్తవంలాగా చిత్రీకరణ చేసే గోవెల్స్ ప్రచారం మనం చూస్తున్నాం. నేను ఖండిస్తున్నాం. ఎవరో తెలుగుదేశంలో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాపు నాయకులు కాదా? పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు కాదా? బుద్ధప్రసాద్ గారు కాపు నాయకుడు కాదా? ఎవరు కాదు. అనేక మంది కాపు నాయకులు తెలుగుదేశంలో ఉన్నారు. జిల్లాలో రాజకీయాన్ని శాసించిన కాపు నాయకులు ఉన్నారు. ఇవన్నీ మంచి రౌడీజంతో చలాయిద్దాం అనుకుంటే ఎవరినైనా మేము సహించేది లేదు. రౌడీజం సాగదు. ఎల్లకాలం రౌడీజం చేద్దాము, మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే సహించేది ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది. చట్టం ప్రకారం తన కార్యక్రమాలు తను చేసుకుంటాను. నా వరకు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను ఒక కులస్తుని కాదు, ఒక మతస్థుని కాదు, అందరి వాడిని కనుక 7 సార్లు గెలిపించారు. ఏనాడు కుల వ్యవస్థను ఉపయోగించుకోలేదు, రాజకీయం చూసుకోలేదు. నా వ్యక్తిత్వంతో నేను వచ్చాను. అందరితో సామరస్యంగా ఉండేవాడిని, అన్ని పార్టీలతో సామరస్యంగా ఉంటాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచక విధానాల మీద మాట్లాడతాను నేను. ఎస్, రాష్ట్రం నష్టపోయింది, తీవ్రంగా నష్టపోయింది, రాయలసీమ నష్టపోయింది, ఉత్తరాంధ్ర నష్టపోయింది. ఏ కార్యక్రమాలు నడవలేదు. ఇవాళ ఉత్తరాంధ్రకి ఒక మౌన భవిష్యత్తు కల్పిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం. సామరస్యంగా వెళ్తున్నాం. అక్కడక్కడ చిన్న ఉండొచ్చు. అవన్నీ పెద్ద విషయం కాదు. భూతత్వంలో చూపించే సాక్షిలో సాక్షి పత్రికే విషపుత్రిక అవినీతి అక్రమాల నుంచి పుట్టుకొచ్చిన పత్రిక టీవీ. రాత్రి వేల కోట్ల సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందండి? మీ తండ్రి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాకముందు మీ పరిస్థితి ఏంటి? నెలసరి కూడా గడవట్లేదని చెప్పిన భవిష్యత్తు మాటలు ఏమైపోతున్నాయి? మీ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి? ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి? నీకు ఇది మాట్లాడకూడదట. మాట్లాడితే మమ్మల్ని పిచ్చాసుపడుతుంది. నన్ను కాదు, ఎక్కపూడి రాజులంటే పిచ్చాసుపత్రులు పెడతారు. పదవి పోయి మళ్ళీ గెలిచే అవకాశం లేదు. వీళ్ళకి పిచ్చాసుపత్రులు ఏంటో నేను నిన్న మాట్లాడాను. భర్త గారు ఉపన్యాసాలు చెబుతున్నారు. ఏం చేసావా? ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ చెప్పాను. సరైన సమాధానం చెప్పాను. నీ వల్ల ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ పోయిందని స్పష్టంగా జీవోతో సహా చెప్పాను. నీ సమాధానం లేదు. కంబాల చెరువు కంపు కొడుతుంది. ఏం చేసావు? కంబాల చెరువులో కోట్ల రూపాయలు పోసావు నీళ్ళలో. అదే మళ్ళా చెప్తున్నావు ఇవాళ. ఇప్పుడు ఎలా పదండి, దేవి చౌక్లో రాడ్లు వెళ్ళలేకపోయి ఎవరి మెప్పు కోసం మెయిన్ రోడ్లో లైట్లు వేసారు. దేనికి వేసారండి? సెంట్రల్ లైటింగ్లో. అసలే ఇరుకు రోడ్లో మధ్యలో స్తంభాలు వేసి వాళ్ళ ఫ్యాన్సీ కోసం వేసారు. మళ్ళీ పీకేశారు. వేయటం పీకటం లేదా లక్షణమా? ఆ మాట ఎవరు అనకూడదు. మేమే మేధావులు, మేమే బుర్రంతా మాకు పాదరాశం. దయపురం వారు పోగొట్టింది మీరు కాదా? మీరు సకాలంలో కనుక అది కాబట్టి పూర్తి చేసి ఉంటే దయపురం పోయేది కాదు, 100 కోట్ల మనం ఖర్చు అయ్యేది కాదు. ఎందుకు ఖర్చు అయింది? మీ వల్ల. మొదటి వరద కనుక కాపాడడం అయి ఉంటే స్పిల్వే మీద నీరు వెళ్ళేది. ఎప్పుడైతే డ్యామ్ పూర్తి కాలేదు, పైనుంచి నీరు వచ్చి కాబట్టి డ్యామ్ కొట్టుకుపోయింది. దానివల్ల 2 సంవత్సరాలు లేట్ అయిపోతుంది. ఇవన్నీ ఎవరు మాట్లాడకూడదు. మేమే మేధావులు, మాకు అన్నీ తెలుసు. మీరు మేధావితనం మంచిదే. కుర్రవాళ్ళుగానే అవగాహన చేసుకోవడానికి రాష్ట్రం గురించి, దేశం గురించి మాట్లాడాను. నాకు మతి భ్రమించిందో మతి ఉందో నా సత్వం చూస్తూనే ఉన్నారు. మళ్ళా మిమ్మల్ని ఇంటికి సాగనంపేదాకా నేను పనిచేస్తూనే ఉంటా. అంతవరకు గ్యారంటీ. కులాల గురించి, మతాల గురించి మాట్లాడి వైరుధ్యం చూసినట్టే రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఏ శాఖ సహకరించదు. మీ ఆటలు సాగుకొని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జిల్లాలో సామరస్యంగా ఉన్నాం. అభివృద్ధిలో ముందుకు తీసుకొస్తున్నాం. అనేక ఆర్థిక సర్దుబాట్లు ఇబ్బందులు ఉన్నా కూడా అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కంబైన్డ్గా వర్క్ చేసుకుంటున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఉన్నంతలో డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నాం.
రమ్మనండి, అభివృద్ధిలో మాట్లాడదాం. ఏం జరిగిందో 45 సంవత్సరాల చరిత్రలో 44 సంవత్సరాలు నేను ఏం చేశాను చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఎవరైనా సరే సవాలు ఇస్తున్నాను. సుబ్రహ్మణ్యం మైదానంలోనే చెబుతా ఏ రంగాల్లో ఏం సాధించాను, ఏమిటి నేను ఎమ్మెల్యే పరిస్థితి, ఈనాడు రాజమండ్రి పరిస్థితి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. జక్కంపూడి రాజా కావచ్చు, భరత్ కావచ్చు, వేణు కావచ్చు, ఎవరికైనా 5 ఏళ్ళు ఏం చేశారు? ఆయన చెరువు తవ్వుకొని పోయారు, తినిపోయారు. ఇవాడు ఇసుక గురించి మాట్లాడుతున్నారు. మీ టైంలో ఇసుక 350 రూపాయలు టన్ను, 350 రూపాయలు 400 రూపాయలు పైన అమ్మారు మీరు. 18,000 ఒక లారీ అమ్మారు. ఇవాళ 50 రూపాయలకి ఇస్తున్న ఘనత తెలుగుదేశానికి. 50 రూపాయలు ఖర్చులు మా ఉచిత ఇసుకేస్తున్న చరిత్ర. పిలిచి ఇంటికి చేరుస్తున్నారు 50 రూపాయలు లారీ కిరాయి కాకుండా. ఎక్కడుంది? అవి లేబర్ ఖర్చులు మైనింగ్ చేస్తూ ఉంటుంది. దానికే 50 రూపాయలు 75 రూపాయలు మ్యాక్సిమం. ఇంకా సిగ్గులాగా ఏం మాట్లాడతారు నాయకుల గురించి? మీ హయాంలో ఏమైపోయినాయి? ఆ డబ్బంతా మైనింగ్ చేస్తాను. ప్రాజెక్ట్ గురించి చెబుతున్నారు. ఎస్, నీవు ఇప్పించిన కాంట్రాక్టరే కదా. ఏమైపోయాడు ఆ కాంట్రాక్ట్? ఎందుకు పనిచేయలేదు? ఇవాళ టెండర్ క్యాన్సిల్ చేసి మరలా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి రోడ్లు కంప్లీట్ చేస్తున్నారు. మాట్లాడేటప్పుడు అన్నీ మీరేదో ప్రజలు నమ్ముతారని భ్రమించొద్దు. మాకు తెలుసు ఏం జరగాలో. 5 సంవత్సరాల్లో జరిగింది శూన్యం. రాజమండ్రి రూరల్లో, సిటీలో మీరు చేసిందేమో పౌడర్ కృష్ణలో ఖర్చు పెట్టేశారు. ఎన్ని కోట్లండి గంపాచర్లో పోసింది? ఎన్ని కోట్లండి సుబ్రహ్మణ్య మైదానంలో పోసింది? ఉషర్ఘాట్లోనూ దేవి చెరువులో పోసింది ఎంత అండి? ఏమైపోయినాయి? ఒక మురుగునీటి సమస్య పరిష్కారం చేశారా? ఒక మంచినీటి సమస్య పరిష్కారం చేశారా? ఒక రోడ్డు వైడెన్ చేశారా? ఒక మాస్టర్ ప్లాన్ క్లియర్ చేశారా? కనీసం కొత్త ఘాట్లు ఏమన్నా కట్టారా? ఏమని చెప్పుకుంటారు మీరు? మేము వచ్చాం, ఎస్, సైన్స్ సెంటర్ తెచ్చాం, టాటా ఇన్నోవేషన్ హబ్ తెచ్చాం, నర్సరీలకు సంబంధించిన రీసెర్చ్ కేంద్రం తెచ్చాం, మూసేసిన యూనివర్సిటీని తెప్పించుకున్నాం, ఒక్కొక్క సంఘాన్ని బాగు చేసుకుంటూ వెళ్తున్నాం. కనీసం మరుగుదొడ్లు బాగు చేయలే. ఎస్సీ, బీసీ, ఎస్టీలో ఉన్న హాస్టల్స్లో మరుగుదొడ్లు కూడా బాగు చేయాలి ఆ ప్రభుత్వం. ఇవాళ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆర్థిక లోట్లు ఉన్నా కూడా వివిధ సంస్థలకు కేటాయింపులు చేసి పని చేసి వెళ్తున్నాం. మంచి రోడ్లు వేసుకుంటున్నాం, ఎంఎన్ఆర్టీస్ని ఉపయోగించుకుంటున్నాం. మళ్ళా జలమిషన్ తెచ్చి జలధార ద్వారా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి మీరేం చేశారు? 5 ఏళ్ళు కేంద్రం ఇచ్చిన నిధులన్నీ పక్కదారి పెట్టించారు. జల్ జీవన్ మిషన్ పక్కదారి పెట్టించారు. హౌసింగ్ పక్కదారి పెట్టింది. జగనన్న కాలనీ పేరుతో దగా చేశారు. అయిన వాళ్ళ కాంట్రాక్ట్లు గట్ట పెట్టారు, పనులు జరగల, లబోదిబ్బమంటున్నారు జనం. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించిన ఘనత మీది. బట్ ఒకటే చెబుతున్నాం, సాక్షికి మళ్ళా హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇతర పత్రికల్ని, టీవీని ఎలా ఏడిపించారు, ఎలా కేసులు పెట్టారో మర్చిపోలే జనం. TV5లో, అదేవిధంగా ఈటీవీ మీద మీరు బ్యాన్ పెట్టారయ్యా. ప్రజాస్వామ్యంలో బ్యాన్ పెట్టారు. మీరు అసెంబ్లీకి రానీలా, ఏబిఎన్ రానీలా, TV5 రానీలా, ఈటీవీని రానీలా. మీ జాగ్రత్త రాష్ట్రం అంటే అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడినిచ్చావా? మైకులు ఇచ్చావా? రావయ్యా అసెంబ్లీకి రా, మైక్ ఇస్తాను, మాట్లాడమంటే పారిపోతావు. అప్పుడప్పుడు తాడేపల్లి విజిట్ చేయడం, అల్లరి సృష్టించడం, జనాన్ని పోగేయటం, రోడ్లు బందోబస్తు కంట్రోల్ లేకుండా చేయటం, ట్రాఫిక్ జామ్ చేయడం నీ లక్షణం. ముఖ్యమంత్రిగా చెట్లు నరికించావు, పరదాలు కట్టించుకున్నావు. ఇప్పటికి అదే పరిస్థితి. జనంలో వచ్చే దన్ను లేదు. నువ్వు రావాలంటే కొన్ని 100 మందిలో 1000 మందిలో పోగేస్తే కానీ బయటకు రాలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. వాళ్ళు ప్రజల మధ్య తిరుగుతున్నాడు చంద్రబాబు. మొండు టెండర్లో జనంలో తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వెళ్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కోసం వెళ్ళినప్పుడల్లా నిధుల కోసం వెళ్తున్నారు. నువ్వు వెళ్ళిన దేనికోసం? బెయిల్ కోసం.
కేంద్రం చుట్టూ బెయిల్ కోసం, శిక్షల నుంచి బయటపడటం కోసం, బాబాయ్ హెచ్ కేసు నుంచి బయటపడటం కోసం, ఈడీ కేసు నుంచి బయటపడటం కోసం ఢిల్లీ చుట్టూ తిరిగావే కానీ రాష్ట్రానికి నువ్వు సాధించింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి, ఈ వందే మాత్రం ఈ తోకలో నేను ఒకటే చెబుతున్నా, ఏం సాధించారో చెప్పమనండి.